దేవుడు మహాకృపను బట్టి గతించిన కాలంలో మనం యెహోషాపాతు గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. రైట్, మంచిది. సౌలు గురించి ధ్యానం చేశాం. తర్వాత దావీదు, తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఆ 2 ముక్కలు ఏంటి? యెరోబాము, రెహబాము. యెరోబాము ఉత్తర రాజ్యానికి, రెహబాము దక్షిణ రాజ్యానికి. రెహబాము కొడుకు అబియా, అబియా కొడుకు ఆసా, ఆసా కొడుకు యెహోషాపాతు. ఈ రోజు అద్భుతమైన విషయం మనం ధ్యానం చేయబోతున్నాం. అండ్ ఇంకోటి ఈ రోజు మనం ధ్యానం చేసుకుపోతాం, వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ప్రార్థన. సో ఈ రోజు చూపిస్తా చూడండి, ఎంత అద్భుతమైన ప్రార్థన. ఇప్పుడు నేను చెప్పానే, చరిత్రను గుర్తుపెట్టుకొని ప్రార్థన చేశాను. యెహోషాపాతు ప్రార్థన చేశాడని, అద్భుతం, వెరీ పవర్ఫుల్ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన ప్రార్థన, నాకు ఇష్టమైనటువంటి ప్రార్థన యెహోషువ. రైట్, చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం, బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 19. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం. అద్భుతమైన ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన? ఎలా చేశాడు యెహోషాపాతు? చూద్దాం. దానికంటే ముందు యెహోషాపాతు ఏం జరిగిందో చూద్దాం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడగు యెహూ అతని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగూ ప్రకటన చేశాను. ఒక్కనే స్థల పైకెత్తండి. పైన ఏం జరిగిందో 2 ముక్కలు చెప్తా. ఏం జరిగిందంటే, యెహోషాపాతు కాంప్రమైజ్ అయిపోయాడు. ఎవరితో? ఆహాబుతో, యెజబెలుతో. ఆహాబు, యెజబెలు ఎలాంటి వాళ్ళు? ఆ యెజబెలు ఎలా గుళ్ళు కట్టారో, ఆ గుళ్ళు ఏంటి, ఆ చరిత్ర ఆధారాలతో సహా చూపించాను నేను. ఆ యెజబెలు ఎంత భయంకరమైందంటే, గుడిలో 400 మంది ప్రవక్తలుంటే ఆ 400 మంది ప్రవక్త దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయాలి, చిన్న బిడ్డలను బలిచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం కోళ్ళు మేకలు ఇస్తాం కానీ మనం కాదు, కొంతమంది పాతకాలంలో 2000 సంవత్సరాల కిందట చెంటి బిడ్డలను బలిచ్చేవాళ్ళు. మీకు తెలుసా? కలకత్తా ప్రాంతంలో, ఇప్పుడు కాదు కానీ కలకత్తా ప్రాంతంలో గంగా నది ఉంటుంది, నది. ఆ నదిలో కూడా పిల్లలను పారేసేవాళ్ళు. తెలుసా? తెలీదా మీకు? తెలీదా? చంటి బిడ్డలను పారేసేవాళ్ళు. నైలు నదిలో, ఐగుప్తు దేశంలో కూడా నైలు నదిలో చంటి బిడ్డలు పారేసేవాళ్ళు. నిజం, సీరియస్గా. అప్పట్లో అలా మూర్ఖమైన భక్తి ఉండేది. అలా చంటి బిడ్డలను బలి ఇవ్వడం, వ్యభిచారం చేయడం, ఇలాంటి క్రియలు చేస్తున్నారు. ఎవరు? యెజబెలు, ఆహాబు. ఆ యెజబెలు, ఆహాబు తన క్రియలు అంటకూడదని జాగ్రత్తగా ఉన్నాడు. అయితే కాలం మారిన తర్వాత అదే యెజబెలు లేదా అదే ఆహాబు యొక్క కూతురు, ఎవరు ఆ కూతురు? అతల్య నుంచి తన కొడుకు అయినటువంటి యెహోరాముకిచ్చి పెళ్లి చేసుకుంటాడు. మర్చిపోకూడదు, చరిత్ర చదువుకుండాలని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆ యెహోరాముకిచ్చి తన కొడుకు యెహోషాపాతు తన కొడుకుకిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఒకరోజు విందు ఏర్పడతాడు. విందంటే అద్భుతమైన డిన్నర్. ఆ డిన్నర్కి పిలుస్తాడు. ఏమని? బావా మా ఇంట్లో ఈరోజు డిన్నర్ ఉంది బావా, రా బావా అంటే, సరే బామర్ది వస్తాను బామర్ది అన్నాడు. ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళిద్దరు? వియంకులు అయిపోయాడు. బామర్ది అయిపోయాడు. బామర్ది యుద్ధానికి వెళ్తున్నా వస్తావా అంటే, బావా నువ్వు యుద్ధానికి పిలిచి నేను రానా? నేను నీ వాడిని కదా, నా గుండెకే నీ గుండెకే కదా, నా కళ్ళు నీ కాదా, నా జీవితం నీది కదా, నా గుండె నీ చుట్టూ తిరుగుతుంది. ఇన్న డైలాగ్ వేసిన తర్వాత వెళ్ళారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో దేవుని చిత్తం కాదు, చిట్ట చివరికి ఆ యుద్ధం చుట్టూ ఒక మాట ఉంటుందండి భయంకరంగా. గుర్తుపెట్టుకొని, నేను ఆ లాస్ట్ వీక్ టైం లేక వివరించలేదు. యెహోషాపాతు సెంటర్లో ఉంటాడు. చుట్టూ శత్రువులందరూ చుట్టుకుంటారు. ఎవరు? చుట్టూ శత్రువులు ఉంటే ఆ టైంలో ప్రార్థన చేస్తాడండి. చాలా బాగుంటుంది, చూడండి కావాలంటే. ఆ టైంలో చాలా బాగుంటుంది. చిన్న మాట 18:31 కాగా యెహోషాపాతు కనబడుట తోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. కనిపిస్తుందా నీకు? ఎవరిని చుట్టుకొనిది? యెహోషాపాతు చుట్టుకొనిది. కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. ఎంత గొప్ప మాట అండి. సెంటర్లో ఉన్నాడు యెహోషాపాతు. చుట్టూ సమస్యలే, చుట్టూ శత్రువులే. ఆ టైంలో ప్రార్థన చేశాడు, అయ్యా క్షమించాయా. అర్థమవుతుందా? దేవుడు విడిపించిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇప్పుడు చాలా అర్థం. విడిపించిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఎవరు? యెహోషాపాతు. ఇప్పుడు చాలా జాగ్రత్తనండి. ఇలా యెహోషాపాతు మొదటి నుంచి భక్తిపరుడే, మొదటి నుంచి ఆత్మీయుడే. కానీ కాలం మధ్యలో ఎందుకో కాంప్రమైజ్ అయిపోయి వియ్యం అందుకున్నాడు. ఎవరితో? ఆహాబుతో వియ్యం అందుకొని యుద్ధానికి వెళ్ళాడు. చచ్చిపోయే పొజిషన్కి వచ్చాడు. మళ్ళా దేవుడు తిరిగి రక్షించాడు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు. ఒక సేవకుడు పంపించి చెప్తున్నాడు. ఆ సేవకుడు యెహోషాపాతు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుతున్న విషయం చూడండి, 19వ వచనం. ఇప్పుడు ఆ సేవకుడు యూదా రాజైన యెహోషాపాతు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. 19వ వచనం, 19వ అధ్యాయం మొదటి నుంచి. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేము నందుండు తన నగరుకు తిరిగి రాగా. వచ్చాడా యెహోషాపాతు? అర్థమైంది అన్న వాళ్ళు కొంచెం అర్థం లేదా? సో యుద్ధంలో తప్పించుకొని ఇంటికి వచ్చాడు. ఎవరు? యెహోషాపాతు. తిరిగి రాగా 2వ వచనం, దీర్ఘదర్శి హనాని కుమారుడైన యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఈలాగు సెలవిచ్చును. ఇదిగో చెప్తున్నాడు ఇప్పుడు రాజుకు, ప్రవక్త ఏమని చెప్తున్నాడు చూడు. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చెను.
అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. రైట్, తలపై కాస్త చెప్తా. యెహోషాపాతు ఇంటికి వస్తేనే భక్తుడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు, సేవకుడు వచ్చాడు. ఏమనంటే, యెహోషాపాతు నువ్వు చచ్చిపోవాల్సింది, ఆ యుద్ధంలో చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోవాల్సిందే, ఎందుకు నువ్వు చేసిన తప్పును బట్టి. కానీ దేవుడు నిన్ను క్షమించి తిరిగి నీ దేశాన్ని రప్పించాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు విచారణ చేయబట్టి. ఈ పదం నాకు చాలా ఇష్టం అండి. నేను చెప్పనా దావీదు ఒంటరిగా ఎవరైనా బైబిల్ బాగా ధ్యానం చేయండి. దావీదును యెహోషాపాతును పక్క పెట్టుకొని చూడండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ పని చేయాల్సి వచ్చినా విచారణ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చూసామే, యెహోషాపాతు అహాబుతో ఉన్నప్పటికీ యెహోవా ప్రవక్తలు లేరా అని అడుగుతాడు. గుర్తుందా మీకు? యెహోవా ప్రవక్తలు విచారణ చేసేవాడు. మీకు మాట చెప్పనా, మనం ఏదైనా పని చేసేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు విచారణ చేసి నువ్వు వెళ్ళావనుకో, విచారణ చేసి ఒకవేళ పడిపోయినావు అనుకో, దేవుడు తప్పకుండా లేవనెత్తాడు. అదేందా నాకు అంత వాడరేమో, మళ్ళీ ఎత్తను గుర్తుపెట్టుకో. విచారణ చేసింది కదా యెహోషాపాతు. నువ్వు ఈ రోజు నిలబడ్డానికి, ఈ రోజు నువ్వు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజు నువ్వు బతికున్న కారణం ఏంటో తెలుసా? విచారణ చేసి నీ మంచి క్రియలను బట్టి. కంటూ చూడడం కావాలి. మూడో వచనం. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీ మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనిపిస్తుందా? గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఒకవేళ ఎవరైనా ఈ వాక్యం ద్వారా, ఈ టీవీ ద్వారా, ఈ పరిచయం ద్వారా ఎవరైనా వాక్యం విన్నట్లయితే నీ జీవితంలో విచారణ చేసి ప్రార్థన చేసుకోండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, వివాహం విషయంలో కావచ్చు, ఇల్లు కట్టే విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, విచారణ చేసామనుకో, అందులో ఓడిపోయినా, ఒకవేళ దాంట్లో ప్రతిఫలం రాకపోయినా, ఒకవేళ కృంగిపోయినా, ఒకవేళ సక్సెస్ అయినా, నువ్వు ఏమైనా కూడా అందులో దేవుని కృప ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడ్డావుగా, విచారణ చేసావు కదా. నువ్వే నా దిక్కయ్యా, ఏం చేయమంటావు చెప్పు అని విచారణ చేసావు కదా. అది గొప్ప విషయం అండి. నీకేమైనా అర్థం కాలేదా? ఇప్పుడు ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి ఈ మాట. ఏంటి ఆ మాట తెలుసా? విచారణ చేయడం. చీటికి మాటకి దేవుని మీద ఆధారపడ్డా. నా దేవుడు నువ్వేనయ్యా, నా యజమానుడా నువ్వేనయ్యా, నన్ను పిలిచింది నువ్వేనయ్యా. అర్థం కాదు. అద్భుతమైన అలవాటు. ఈ అలవాటు నేర్చుకో. నాకు ఇష్టమైనటువంటి మాట, విచారణ చేసి. దట్స్ అ పాయింట్. ఒకవేళ నువ్వు ఓడిపోతున్నావా? నా జీవితంలో ఎన్నోసార్లు శరీర కోరికలు, యవ్వన ఈచ్ఛలు, పాపము పెట్టరైపోతున్నప్పుడు కూడా ఆయన సన్నిధిలో పడి, అయ్యా పడిపోతున్నానయ్యా, జారిపోతున్నానయ్యా, నా కాలు జారిపోవటం కొంచెం ఏడమైందయ్యా, సహాయం చేయ్యా. విచారణ చెయ్యి. మాటికి నన్ను ఒకరు శోధిస్తున్నారయ్యా, మాటికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక వీడియో, లేదంటే పలాని స్నేహితులు, పలాని బంధువులు నన్ను శోధిస్తున్నారయ్యా, సహాయం చేయ్యా, నిలబడలేకపోతున్నానయ్యా. అలా కాదన్నా. అప్పుడు మన ప్రార్థన ఏంటన్నా, హృదయపూర్వకంగా హృదయం పవిత్రంగా ఉంటేనే దేవుడు వింటాడు అంటే మనం మూర్ఖత్వం. మీకేమైనా అర్థం చెప్పేది? హృదయంలో తలంపులు మొదలవుతానే, హృదయంలో కోరికలు, ఆలోచనలు పెట్టరేగుతానే వెంటనే ఆయన మీద ఆధారపడిపోవాలి. చేత కావట్లేదే, సహాయం చేయ్యా. వినడా ప్రార్థన? వినడా? అలాంటి టైంలో నేను దేవుడు లేవనెత్తేది, నీకేమైనా అర్థం కలదా? అర్థవుతుందా? కాబట్టి మర్చిపోకండి, విచారణ చేయండి. ఎవరస్తులు ప్రాముఖ్యంగా పడిపోతున్నా, మాటికి తట్టుకోలేకపోతున్నా ఈ కోరికలు, ఇచ్చలు, బలంగా నిలబడలేకపోతున్నా, విచారణ చేయి. అయ్యా సహాయం చేయ. అర్థవుతుందా? రైట్. అద్భుతంగా యెహోషాపాతు విచారణ చేశాడు. సో రైట్. ఇప్పుడు ఒక మాట, అద్భుతమైన మాట అండి, నాకు బాగా ఇష్టమైన. ఇప్పుడు ప్రవక్త చెప్పాడు, ఎవరి దగ్గరకు చెప్పాడు? యెహోషాపాతు నువ్వు చచ్చిపోవాల్సింది. అయితే దేవుడు కరుణించి క్షమించి నువ్వు విచారణ చేయబట్టి, నీ మంచి క్రియలను బట్టి దేవుడు నిన్ను కాపాడాడు. అలా ప్రవక్త హెచ్చరించిపోయిన తర్వాత ఎంతమంది రాజులు తిరగబడ్డారండి ప్రవక్తల మీద? తిరగబడ్డారా? యెరోబాము తిరగబడ్డా లేదా? ఆసా కూడా తిరగబడ్డా లేదా? అంటే యెహోషాపాతు వాళ్ళ నాన్న హనాని మీద తిరగబడ్డా లేదా? జైల్లో వేసాడా లేదా? కానీ యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా అండి? యెహోషాపాతు ప్రవక్త వచ్చి హెచ్చరిస్తానే, కొంతమంది ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళు, ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ సేవకుడు ప్రవక్త ద్వారా, ఒక వీడియో ద్వారా, ఒక దైవ సేవకుడు ద్వారా హెచ్చరింపబడినప్పుడు, గద్దింపబడినప్పుడు కొంతమంది స్కిప్ చేసేవాళ్ళు, వదిలిపెట్టాము, వీళ్ళ మొకాళ్ళే అనుకునేవాళ్ళు. కొంతమంది సేవకుడు దూషించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు. అయితే కొంతమంది భక్తులు, కొంతమంది రాజులు ఆ ప్రవక్త చెప్పిన మాటలకు ఎలా స్పందించాడు తెలుసా? కింద చూడండి. హెచ్చరిస్తే ఏం చేశాడు? 4వ వచనం. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు. ఎక్కడ నివాసం చేయొచ్చు? యెరూషలేములో నివాసము చేయుచు బేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. నాకు అద్భుతం అండి. ఈ మాట నాకు ఎందుకో తెలియదు కానీ యెహోషాపాతు ఇక్కడ నాకు బాగా నచ్చాడు. ఒక ప్రవక్త వచ్చి హెచ్చరిస్తానే, గద్దిస్తానే, సింహాసనం మీద కూర్చొని ఆజ్ఞలు జారీ చేయలా. రే భక్తి గోపెత్తకండి, రే ఇది చేయండి, అది చేయండి అని ఆజ్ఞాపించలా. ఏముందో తెలుసా? బేర్షెబా నుండి, ఎక్కడి నుంచి? బేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్య వరకు ఏముంది అక్కడ?
జనుల మధ్య సంచరించు. అద్భుతం కదా. ఒక రాజు అయి ఉండి జనుల మధ్య సంచరించుచు. రాజండి అన్న అర్థం నీకు. రాజు అయి ఉండి జనుల మధ్యకి వెళ్ళి, అయ్యా దేవుని వైపు తిరగండి, అయ్యా దేవుని నమ్ముకున్నాడే, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా రండి మందిరానికి వెళ్దాం, అయ్యా రండి అయ్యా. ఎంత గొప్పవాడండి యెహోషాపాతు. నాకు ఎందుకో బలం నచ్చాడు ఇక్కడ. నేను చెప్పనా, అద్భుతం. రాజు అయి ఉండి జనుల మధ్య సంచరించుచు ఎందుకు తెలుసా, ఎందుకు ఇప్పుడు చేస్తున్నాడు చెప్పయ్యాన్ని? ప్రవక్త హెచ్చరించాడు. ముందు ప్రవక్త ఉన్నాడు కదా, యెహూ ప్రవక్త తప్పు చేశానే అనే బాధతో, అయ్యో అనే బాధతో ప్రవక్త చెప్పిన మాటకు లోబడి, సేవకుడు చెప్పిన మాటకు లోబడి ఇంటికి వచ్చి బెర్షెబా నుండి ఎఫ్రాయిం వరకు జనుల మధ్య తిరుగుతూ, అయ్యా రండయ్యా దేవుని వైపు. ఎంత గొప్ప మార్పు అండి ఎవరిలో? యెహోషాపాతు. మీకు అర్థం చెప్పేది ఏమన్నా గుర్తుపెట్టుకోండి. దేవుడు గద్దించాడు అనుకో, గద్దింపు తప్పుగా అనుకోబాకండి. నువ్వు నాశమైపోతావు అన్న దేవుడు అన్నా, ఒకవేళ దేవుడు శిక్ష కూడా నడిపిస్తున్నా, ఆ టైంలో నువ్వు నిజంగా మారుమనసు పొందితే శిక్ష కంటే అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నీకేమైనా అర్థం కదా. ఒకవేళ దేవుడు సేవకుడు ద్వారానో మనసాక్షి ద్వారా గద్దించాడు అనుకో, అయిపోయింది జీవితం, తప్పురా. ఆ టైంలో నువ్వు మోకాల మీద పడితే రెట్టింపు ఆశీర్వదిస్తాడండి దేవుడు. చాలా మందికి తెలియదు ఆ విషయం. ఏమనుకుంటారంటే, నేను ఈ పాపానికి బానిస అయిపోయా, ఈ అబ్బాయికి, ఈ చాటింగ్, ఈ లోకంలో ఉన్నటువంటి బానిస అయిపోయా, ఇంకా నేను ఎదగలేనేమో, నా బతుకింతేనేమో అని దేవుని దూరం పెడతారు. మూర్ఖులు వాళ్ళు. అలా దేవుని దూరంగా పెట్టేవాళ్ళు మూర్ఖులు. ఎందుకు తెలుసా? అలాంటి హృదయంతోనే ఆయన దగ్గరికి రా. ఎలాంటి హృదయం? పాపంలో బందీవైన హృదయం ఆయన దగ్గరికి రా. అయ్యా నా చేత కావట్లేదు, నిన్నే నమ్మాలి, పరిశుద్ధంగా బతిక నా కోరికైతే ఉంది, నా చేత కావట్లేదు, సహాయం తెచ్చి. యెహోషాపాతు రాజు అయ్యుండి సింహాసనం కూర్చొని పనికత్తెలతో భార్యలతో కూర్చొని ఇంట్లో సుఖభోగాలు అనుభవించలా, జనుల మధ్య నివసించుచు. అద్భుతం కదా. చాలా మంది ఈ మాటలు చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తే యెహోషాపాతు ఎంత అద్భుతమైన వ్యక్తి అండి యెహోషాపాతు. హృదయం తెలుసు దేవునికి. రైట్, చూద్దాం తర్వాత ఏం చేశాడు. 5వ వచనం, మరియు ఆయా పట్టణములలో కనిపిస్తుందా? 5వ వచనం, మరియు ఆయా పట్టణములో అనగా యూదా వారున్న భూరుజులు గల పట్టణములలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెహోవా నియమమును బట్టే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును. మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. అది తలపైకైతేనే అర్థం చెప్తా. ఆయా పట్టణాల్లో రాజుగా ఉంటూ ఎవరు? యెహోషాపాతు. ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులను నిలబెట్టి, అయ్యా ప్రజలకు తీర్పు తీర్చండి. మనుషులను బట్టి తీర్పు తీర్చదండి, దేవుని బట్టి తీర్పు తీర్చండి. ఇంత మార్పు ఎందుకు వస్తుంది తెలుసా? ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటే, గతంలో ఆహాబు కొంతమంది దొంగ ప్రవక్తలను పిలుచుకొచ్చాడు. వాళ్ళు ఎలా తీర్పు తీర్చారు? ఎలా భవిష్యత్తు గురించి ప్రవచించారు? మనుషులను బట్టి. నీకేమైనా అర్థం కదా. అంటే నేనేం మాట్లాడుతున్నా అంటే, మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ యెహోషాపాతు ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ గతంలో తప్పు చేశాడో, ఏ విషయంలో జారి పడిపోయాడో, ఆ విషయాలన్నీ ప్రవక్త హెచ్చరించిన తర్వాత, సేవకుడు హెచ్చరించిన తర్వాత ఒక్కొక్కటి మార్చుకుంటున్నాడు. కానీ అర్థం కలదా. ఎందుకు ఇప్పుడు న్యాయాధిపతులు నిలబెడుతున్నాడు? గతంలో ఆహాబు ఉన్నాడు. ఆహాబు ఎంతమంది ప్రవక్తలను పిలిపించాడు? 400 మంది ప్రవక్తలను పిలిపించి ప్రవచింపచేశాడు. ఆ ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు? బైబిల్ ప్రవక్తలు. మనుషులు చెప్పే మాటలు, నా రాజ్యంలో అలా ఉండకూడదు, నీతి, భక్తి, యథార్థత ఉండాలని రాజై ఉండి యెహోషాపాతు ఏం చేశాడంటే, న్యాయాధిపతులను నిలబెట్టి వాళ్ళకి ఏమని చెప్తుండే తెలుసా? న్యాయాధిపతులారా జాగ్రత్త, భయముతో తీర్పు తీర్చుడే, మనుషుల వల్ల కాదు, యెహోవాను బట్టి తీర్పు తీర్చుడే. మన యెహోవా దౌష్టము లేనివాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు రాజ్యానికి వెళ్ళంటే? భయం, మారు మనసు, మార్పు ఎవరిలో కనిపించింది? యెహోషాపాతు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితాల్లో ఒకప్పుడు ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటే, మరణ పంచుల్లోకి వెళ్ళాడు. ఎవరు? యెహోషాపాతు మరణ పంచుల్లో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి బుద్ధి గడ్డొచ్చింది, మార్పు తెచ్చుకున్నాడు. ఎవరు? యెహోషాపాతు. సో అలా కాలం మారుతున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం గురించి ధ్యానం చేసి ముగించేద్దాం. అర్థం కాలేదా? ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదటి మాట ఏంటంటే, దేవుడు మనల్ని శిక్షకుండా నడిపించిన, ఒకవేళ తప్పించిన, ఆ టైంలో ప్రవక్త ద్వారానో, గద్దింపు ద్వారానో, సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు పరిపూర్ణంగా నువ్వు మారు మనసు పొందితే తిరిగి దేవుడు లేవనెత్తాడు. ఈ మాట మర్చిపోకండి. మీకు ఏమైనా అర్థం కలదా? అర్థమైందా? రైట్. తర్వాత కాలం మారుతున్న కొద్దీ యెహోషువ టైంలో యుద్ధం వచ్చింది. క్షమించండి, యెహోషాపాతుకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధాన్ని ఎలా జయించాడు, ఎలా ప్రార్థన చేశాడు? అద్భుతమైన ప్రార్థన. వీలైతే సూపర్గా ఉంటుంది. చాలా 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 అద్భుతమైన ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన? యెహోషాపాతు చేసిన ప్రార్థన చూద్దాం. చూడండి 20వ అధ్యాయం, బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 20. ఈ ఒక అధ్యాయం మనం ధ్యానం చేసి ముగించేసుకుందాం త్వరగా. 20వ అధ్యాయం మొదటి నుంచి. ఇది అయిన తర్వాత, ఏదైన తర్వాత? మంచిది, అద్భుతం. యెహోషాపాతు రాజై ఉండి న్యాయాధిపతులు నిలబెట్టి అద్భుతంగా రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు. తిరిగి పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. అక్కడ ఉందా నా పశ్చాత్తాపం అంటారేమో, తన క్రియలను బట్టి అర్థం కదా మీకు?
అర్థం కలదా మీకు? అర్థమవుతుందా? ఆ క్రియలు బట్టి అర్థమైపోతుంది. అయ్యో భయపడ్డాడు, తిరిగి రాజ్యాన్ని కట్టుకుంటాడు. ఇది అయిన తర్వాత అలా రాజ్యంలో దేవుని ప్రేమ, దేవుని వాక్యం అభివృద్ధి అవుతుంది, అంచెలంచెల దీవింపబడుతున్నాడు. ఇదైన తర్వాత ఏం జరిగింది చూడండి. ఒక్క నిమిషం తలపైకెత్తండి. సర్వసాధారణంగా ఒక రాజ్యం అభివృద్ధి అయింది అనుకో, ఒక రాజ్యం బాగా ఉన్నతంగా ఉంది అనుకో, ఆ రాజ్యం మీదకి యుద్ధాలు వెళ్ళాలనుకుంటారు ఎవరన్నా. ఒక షాపులో మంచి సరుకులు ఉంటాయి, మీరు కొనుక్కోవాలనుకుంటారు, చీరలు అనుకుందాం. స్త్రీల దగ్గరకు వస్తే మంచి మంచి చీరలు కొనుక్కోవాలనుకుంటున్నారు మీరు. మీ దగ్గర డబ్బు ఉంది, మీరు దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది. ఇప్పుడు మీరు చీరలు కొనుక్కోవాలనుకుంటే రోడ్ల మీద పెట్టే దగ్గర చీరల దగ్గరికి వెళ్తారా? ఎక్కడెక్కడైతే మంచి మంచి రంగులు తల మెరిసిపోతుంటాయే అక్కడికి వెళ్తారా? తల మెరిసిపోయే దగ్గరికి వెళ్ళరా? ఎక్కడైతే షాపుల్లో మంచి సరుకు ఉంటుందో, ఎక్కడైతే మంచి మంచి చీరలు ఉంటాయో అక్కడికి వెళ్తారు. కరెక్టేనా? లేటెస్ట్ శారీస్ వచ్చినాయో, లేటెస్ట్ ట్రెండ్ వచ్చిందో అక్కడికి వెళ్తారు. కరెక్ట్గా నేను చెప్పేది. ఇప్పుడు యెహోషాపాతు రాజ్యం అభివృద్ధి అవుతుంటే చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలు వస్తారా యుద్ధానికి? ఎందుకంటే దాన్ని జయిస్తే అందులో ఆస్తుంది కాబట్టి, అందులో డబ్బు ఉంది కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు దీపబడుతున్నప్పుడు ఇది అయిన తర్వాత శత్రువు వచ్చాడు. ఎవరు చూద్దాం? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఆనవాలు. మన జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదుగుతుంటే ఎవరు పడితే వాడిని సాతాను కూడా జయించాడు. ఎవడు పడితే వాడిని సాతానుగాడు రాడు. ఎవడు పడితే వాడి మీదికి సాతానుగాడు రాడు. ఎవడు మీదకి వస్తాడంటే ఎవడైతే భక్తిగా ప్రార్థనలో దేవుని కొరకు బతకాలని ఆరాటపడుతుంటాడో, మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలనుకుంటున్నాడో వాడి మీదనే ఎచ్చడు టెండరు. మన గతించిన కాలంలో మొన్నటి దినాన సన్నీ, నేను ఇంతకుముందు గ్రాఫిక్ డిజైన్ జరిపించేటప్పుడు వెళ్ళా. సన్నీ ఇక్కడ కూర్చున్నాడు, నేను ఇటుపక్క కూర్చున్నా. అటుపక్క ఒక అమ్మాయి, ఇటుపక్క ఒక అమ్మాయి, ఇటుపక్క అమ్మాయి. మీరు నమ్ముతారండి, ఇట్లా చూచారు. నాకు సిగ్గేసి తల తీసుకున్నాను. ఒకప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కిందట నేను పిల్లగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి వస్తా అంటే అమ్మాయిలు తల తీసుకొని పోయేవాళ్ళు, అమ్మాయిలు తల తీసుకొని పక్కకు పోయేవాళ్ళు. ఇప్పుడు మేము పోతా అంటే వాళ్ళు మాకేసి వస్తారు, వాళ్ళని చూసుకుని మేము పక్కకు పోవాల్సి వస్తుంది. మీకు ఏమైనా అర్థం కదా? రెండు మారిపోయింది అంతా. అర్థం కాలని చెప్పేది అర్థమైందా? రెండు మారిపోయింది. ఒక అబ్బాయి అండి, నేను కనుక దేవుణ్ణి నమ్ముకోకుండానా నేను అన్నా, ఏమైందో ఏమి లేదు, ఆకాశంలో నక్షత్రాల వల్లే మన సంతానం విస్తరించేది. ఏమర్థవుతుందా అంటే దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి భయం వేస్తుంది. మీకు ఏమన్నా అర్థందా? ఇప్పుడు మీరు నమ్ముతారు నమ్మరో, దేవుని నమ్ముకోకముందు శోధన లేదు. దేవుని నమ్ముకోకముందు శోధన లేదు. మన దగ్గర ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మనం ఎవరి దగ్గర పోవాలం కాదు. మీకు ఏమన్నా అర్థవుతుందా? దేవుణ్ణి నమ్ముకోకముందు పెద్దగా శోధన లేదు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సినిమాకి వస్తావా, నేనే టికెట్ పెడతా. ఏంటికి? సినిమాకి వస్తావా, నేనే టికెట్ పెడతా. దేవుడు నమ్ముకున్న తర్వాత విపరీతమైన శోధనలు వస్తాయి. అలా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఆహాబు అంచెలంచెలుగా న్యాయాధిపతులు పెట్టి వాక్యాన్ని ప్రకటిస్తుంటే సాతాను అక్కడ ఊరుకుంటాడా? చేసుకోండి అయినా అభివృద్ధిగా చేసుకో, ప్రార్థన అంటాడా? అండు. ఇప్పుడు మీరు కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అనుకో, అప్పుడే వస్తాయి శోధనలు, అప్పుడే ఎదురైతే యుద్ధాలు. నువ్వు ఇల్లు కట్టుకొని బాగా అభివృద్ధి అవుతున్నావు అనుకో, అప్పుడే భయం వేస్తుంది. ఇంక మన వల్ల కాదులే, చేతులు దండం పెట్టి ఇంక వదిలేద్దాం. ఆ టైంలోనే బలంగా ఉండాలి. నువ్వు అభివృద్ధి అవుతున్నప్పుడు, దీవింపబడుతున్నప్పుడు, ఆశీర్వదింపబడుతున్నప్పుడు అప్పుడే సాతానుగాడు లేనిపోని భయాలు, శత్రువులు వస్తారు మీదికి. అప్పుడే బలంగా ఉండాలి. ఎదుగుతున్నప్పుడే అనుకుందాం, మీరు పంట వేసిన తర్వాత మొక్కలు ఫలాలు వచ్చాయి. ఫలాలు వచ్చినప్పుడు దొంగలు వస్తారు, కానీ ఫలాలు రానప్పుడు వస్తారా? మాడి చోట వేసారు మీరు, మాడికాయలు కాసినప్పుడు వస్తారు దొంగలు. కరెక్టేనా? ఏమి లేనటువంటి వస్తారండి. అలాగే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటేనే సాతానుగాడు ఓరలేడు, అప్పుడే శోధనలు వస్తాయి. నేను దేవుని దూరం అయిపోయానేమో, ఎందుకు వచ్చాయి ఈ శోధనలు, అసలు ఎందుకు వచ్చాయి నాకు ఈ రోగము? దేవుని దూరం దగ్గర ఉన్నావు కాబట్టే నేను పడగొట్టాలనే. ఇప్పుడు యెహోషాపాతు జీవితంలో కూడా దేవునికి దగ్గర అవుతుంటే శత్రువు వచ్చాడు. ఇదంతా నేను చెప్పానంటే ఆ టైంలో మనం చేయాల్సిన ప్రార్థన తెలుసా? ఆ టైంలో ప్రార్థన ఉంటుందండి, నాకు చాలా 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 ఇష్టమైన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఎవరు తెలుసా? యెహోషాపాతు. అప్పుడు ప్రార్థన చేస్తాడు, చూద్దాం. సో ఆ టైంలో మనం కూడా అభివృద్ధి అవుతున్నప్పుడు, ఆశీర్వదింపబడుతున్నప్పుడు, ముందుకెళ్తున్నప్పుడు, శత్రువు మందికి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు చూద్దాం. చూడండి 20వ అధ్యాయం, ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు ప్రేయర్ ఉంటుంది, అద్భుతమైన ప్రార్థన. చూద్దాం 20వ అధ్యాయం. ఇది అయిన తర్వాత, అనగా ఆత్మీయంగా రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత, చూడండి, ఇది అయిన తర్వాత మోయాబీయులను, నెంబర్ 1 ఎవరు? మోయాబీయులు. నెంబర్ 2 అమ్మోనీయులు. నెంబర్ 3 ఎమ్మోనీయులు కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చింది. ఎన్ని గుంపులు? 3 గుంపులు వచ్చాయి. అంటే 3 జాతుల ప్రజలు వచ్చారు. ఎవరి మీదికి? యెహోషాపాతు మీదికి. కొంతమంది అంటారు, అన్నా నేను దేవుడిని నమ్ముకున్నాను కదన్నా, ఇరుగు పొరుగు వారు ఎందుకు వస్తున్నారు నా మీదికి? అందరూ నా మీదకి వస్తున్నారన్నా, అందరూ నన్నే అంటున్నారన్నా. అందరూ నిన్నే అంటారు, ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి. అందరూ నిన్నే అంటారు, ఎందుకు? నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి, నువ్వు ఆత్మీయంగా ఉన్నావు కాబట్టి, బలంగా ఉన్నావు కాబట్టి. బలంగా ఉన్నప్పుడే సాతానుగాడు మీద దాడి చేస్తాడు. ఇంకేమైనా అర్థమవుతుందా? సో కాబట్టి మర్చిపోకండి. ఆ టైంలో ఏం జరిగింది చూద్దాం. 2వ వచనం, త్వరగా వెళ్ళిపోదాం. 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు ఆసోను తామరు అని ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు
తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి తలపైకి. యెహోషాపాతు భయపడడం లేదా? భయపడ్డాడు. ఒకడు వచ్చాడు, అంతలో కొంతమంది వచ్చారు. ఎవరి దగ్గరికి? యెహోషాపాతు దగ్గర. యెహోషాపాతు గారు, రాజుగారు మీకు వస్తుంది తెలుసా? సముద్రం అవతల నుండి కొంతమంది, సిరియా ప్రాంతం నుంచి కొంతమంది మన మీదకి యుద్ధానికి వస్తున్నారండి అని అన్నారు. ఎవరి మీదకి? యెహోషాపాతు. అప్పుడు యెహోషాపాతు భయపడి, అద్భుతమైన మాట అండి, నాకు ఇష్టమైంది. ఇక్కడ యెహోషాపాతు కొన్ని పనులు చేయొచ్చు. ఏంటి ఆ పనులు అంటే, ఇప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు. భయపడిన యెహోషాపాతు తన కూతురుని తెచ్చుకున్నాడే, యెజబెల్ ఉందే, అక్కడికి వెళ్ళి సహాయం అడగచ్చా, అడగకూడదా? మీకేమైనా భాష, నా భాష ఏమైనా అర్థం? ఇప్పుడు యెహోషాపాతు భయం వేసింది, యుద్ధానికి వస్తున్నారు శత్రువులు. భయం వేసినప్పుడు కబురు పెట్టచ్చు. ఎవరికి? ఉత్తర రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి. ఇశ్రాయేల్ ప్రజలారా, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల నుంచి తన కూతురుని తెచ్చుకున్నాడు. ఎవరు? యెహోషాపాతు కూతురుని తెచ్చుకున్నాడు. ఎవరికి? తన కొడుక్కి. కోడలు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి కోడలు తెచ్చుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అడగచ్చు. అప్పటికి అహాబు కాలు చనిపోయినా కూడా అహాబు కొడుకున్నాడు కదా, అహాబు కొడుకును, అయ్యా రా మా ఇంటికి యుద్ధానికి రా, అడగచ్చా లేదా? సహాయం అడగచ్చా? కానీ అడిగాడా? ఎవరి దగ్గర? ఐగుప్తు దగ్గర కానీ, సిరియన్ దగ్గర కానీ, ఇంకో ఫిలిస్తీన్ల దగ్గరికి, మోయాబు దగ్గర, ఎక్కడికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరినే కానీ సహాయం అడగల. ఎవరు తెలుసా? యెహోషాపాతు. ఎందుకు తెలుసా? గతంలో బుద్ధి వచ్చింది, చచ్చి లేచి వచ్చినాడు. ఎవరు? యెహోషాపాతు. ఆ టైంలో యెహోషాపాతు శత్రువులందు మీదకి వస్తే యెహోషాపాతు భయపడి, భక్తులే భయపడరా? భయం వేస్తుందా రాదా? శ్రమలు, కష్టాలు, బాధలు ఒక్కసారిగా మీదకి వస్తే భయం వేస్తుందా రాదా? వస్తుంది. భయపడి. చూద్దాం ఏం చేశాడు. అద్భుతం. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు, అద్భుతం, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలవబడి. రైట్, తలపైకెత్తండి. ఆ తర్వాత ప్రార్థన ఒక్కొక్క వచ్చిన ధ్యానం చేద్దాం, అద్భుతంగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏం జరిగిందంటే యెహోషాపాతు భయపడి ఏం చేశాడంటే తన మనసు నిలుపుకున్నాడు. అది పాయింట్, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, కోపంలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు బుర్ర పనిచేయదు. ఒప్పుకుంటారా? కోపంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు ఏం పనిచేయదు? బుర్ర పనిచేయదు. మిగతా అన్ని పనిచేస్తాయి, చేతులు కాళ్ళు అన్ని పనిచేస్తాయి, బుర్ర ఒకటి పనిచేయదు. ఒప్పుకుంటారా? అంటే నేను ఎందుకు విషయం చెప్పానంటే, యెహోషాపాతు భయపడినప్పుడు మనసు నిలుపుకొని, దట్స్ అ ఫ్యాక్ట్. భయం వేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, అయిపోయిందేమో నా బతుకు, ఇంకా నాకు వివాహం కాదేమో, అయిపోయింది నా జీవితం అని భయంలో, ఆందోళనలో ఎవరో చెప్పిన మాటల మీద కాదు మిత్రమా, మనసు నిలుపుకొని దేశమంతటా ఉపవాస దినములు చాటించి పాదాలు పట్టుకున్నాడు. ఏం భక్తుడు అంటే! ఇకన్నా అర్థందా? ఇలా ధ్యానం చేయండి, వాక్యం బాగుంటది. భక్తుడు యెహోషాపాతు భయం వేసినప్పుడు ఎందుకు రాశాడంటే, దేవుడు మనసు నిలుపుకోవాలి. ఆ టైంలోనే భయం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చి కాళ్ళు చేతులు అన్ని పనిచేస్తాయి, ఒక్క బుర్ర తప్ప. కరెక్టే కదా? కరెక్టే, నిజమే. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేయాలి? ఆ టైంలో యెహోషాపాతు మనసు నిలుపుకొని మోకాళ్ళ మీద పడి దేశమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, మందిరంలో కొత్త సమాజ మందిరం ఉందన్నమాట, అక్కడ నిలబడి, అక్కడ కొత్త శాల దగ్గర నిలబడి యెహోషాపాతు, జనులందరూ ఉన్నారు. ఇప్పుడు మీ బుర్రలో ఊహించుకోండి, జనులందరూ చుట్టూ ఉన్నారు, సమాజం ఎదుట, ఆ శాల ఎదుట నిలవబడి యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? యెహోషాపాతు. ఏమని ప్రార్థన చేశాడు? ఇది చాలా 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 ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను, చాలా బాగుంటుంది ప్రార్థన అని. అర్థమైందా? ఎంత చాలా ఇంపార్టెంట్, ఎలా ప్రార్థన చేస్తాడో అద్భుతం. చూడండి ఏమని ప్రార్థించాడు చూద్దాం. ఇప్పుడు వరకు చెప్పిన బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా, రైట్? చూద్దాం. సో మనం కూడా భయాలు, ఆందోళనలో ఏం నిలుపుకోవాలా? 5వ వచనం నుంచి యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడ్డా. ఎవరు? యెహోషాపాతు. 6వ వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా. ఎవరి దేవుడు? ఎలా ప్రార్థన చేసేటాడు? మా పితరుల దేవా యెహోవా ఉండవా అని అంటాడా? మా పితరుల దేవా యెహోవా అడిగింటాడా? ప్రార్థన అంటే వినయంగా, భయంలో ఉన్నప్పుడు ఎలా వస్తుంది? నేను అనుకుంటాను యెహోషాపాతు గుండె నిండా భయం ఉంది. ఒక రాజు అండి, భయంతో ఉన్నాడు, భయంతో కళ్ళల్లో చెమ్మగిల్లింటాయి. నేను ఎందుకు వాక్యాన్ని వివరిస్తున్నానంటే, అక్కడ లేని చెప్పాక నాన్న, అక్కడ పరిశుద్ధాత్మ ఏలుబడిలో వాక్యాన్ని ధ్యానం చేయండి. నేనేమంటున్నానంటే, అక్కడ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేయండి. 3 తెగల వాళ్ళు చుట్టూ తన మీదకి వస్తుంటే ఎలా ఉంటాడండి ఒక రాజు? లేని పని వాళ్ళందరూ, శత్రువులు, చుట్టూ ఉన్న వాళ్ళని, బంధువులందరూ నీ మీదకి వస్తుంటే, బిడ్డల జీవితం భవిష్యత్తు అయిపోతుంటే,
భయంతో ఉంటే రాత్రి ఎలా ఉంటుంది? కన్నీరు రాదా? ఏ తల్లి తండ్రికైనా కన్నీరు రాదా? వస్తుంది రాదా? నిద్ర రాదో? కన్నీరు, భయము, ఏమవుతుందో భయము, వణుకుతుంది శరీరం, అవునా కదా? ఆ టైంలో యెహోషాపాతు నేను అనుకుంటాను కళ్ళు చెమ్మగిలింటాయి, గుండె పగిలింటుంది. ఏమంటాడు? అయ్యా నా పితరుల దేవా యెహోవా. ఆ రోజు మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. ఏమంటాడు అంటే యెహోవా, గుర్తుపెట్టుకో, వచ్చిన వివరించమంటారా వెళ్ళిపోమంటారా? వివరిస్తా చూడండి. యెహోవా అయ్యా మా పితరుల దేవా. అన్యజనులు అంటే పక్క వాళ్ళ రాజ్యాలు ఉంటాయి కదా, వాళ్ళ రాజ్యాలు కూడా మార్చగలిగిన వాడు, రాజ్యాన్ని పరిపాలించగలిగిన వాడు ఎవరయ్యా? నువ్వే కదయ్యా. నేను ఎందుకు మాడుతున్నా, మన జీవితంలో శత్రువు, మన మామ, మన అల్లుడు, కొంతమంది అంటారు అయ్యా నా అల్లుడికి బిడ్డనిచ్చానయ్యా మంచోడని, కానీ నా అల్లుడు ఇప్పుడు తిరుగుతున్నాడయ్యా, నా భర్త పరాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడయ్యా, నా భార్య పరాయి అక్రమ సంబంధం పెట్టుకున్నదయ్యా, నా బిడ్డలు చెడిపోతున్నారయ్యా, వాళ్ళని ఎలా అయ్యా మార్చేది? అయితే గుర్తుపెట్టుకో, యెహోషాపాతు వలె నీ బిడ్డకు, నీ అల్లుడికి, నీ భార్యకు, నీ కొడుకుకు అందరి హృదయాలు కూడా తిప్పగలిగిన వాడు ఆయన. నీకేమైనా అర్థమవుతుందా? యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, నా ఎదురుగా ఉన్న 3 తెగల ప్రజలు, నా చుట్టూ ఉన్న అన్ని జనులు కూడా పరిపాలించగలిగిన వాడు నువ్వేనయ్యా. అయ్యా నా భర్త మెడలు వంచగలిగిన వాడు, నా బిడ్డల మెడలు వంచగలిగిన వాడు, నా భర్తను నా బిడ్డలను మారు మనసు తేగలిగిన నువ్వేనయ్యా. నీకేమైనా అర్థమవుతుందా? ఇలా ప్రార్థన చేయాలి మనం. నువ్వు అనుకుంటే ఎవరినైనా మార్చగలవు, అందరూ నీ చేతుల్లో ఉన్నారయ్యా. ఏం ప్రార్థన అండి? నీకేమైనా అర్థమవుతుందని చెప్పేది? ఆ ప్రార్థనలు అంటున్నాడయ్యా అన్ని జనులందరూ నీ వాళ్ళే కదయ్యా. నేను అనుకుంటాను గన్గన్గా స్వరంతో, అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఏడుపు వచ్చి రాని స్వరం ఉంటుంది సరా, స్వరం రాదు. నేను అనుకుంటానా యెహోషాపాతు అయ్యా అందరినీ నువ్వే కదయ్యా పరిపాలించేది, అయ్యా నిన్ను ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరయ్యా? చూడయ్యా మా పితరుల దేవా యెహోవా. చూద్దాం తర్వాత 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి, కనిపిస్తుందా? ఇప్పుడు గతానికి వెళ్తున్నాడు చూడండి. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోసివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నువ్వే. తలపైకెత్తాను. ఏమంటాడంటే వివరిస్తా ఒక్కొక్క వచనం. అయ్యా ఒకప్పుడు మా పితరులైన అబ్రహాం ఉన్నాడు కదా, అబ్రహాంకు దేశాన్ని ఇచ్చింది ఎవరయ్యా? నువ్వే కదయ్యా. అప్పుడు మనం కూడా ఏమైనా ప్రార్థన చేయాలంటే అయ్యా, ఒకప్పుడు నేనైతే ఏమైనా ప్రార్థన చేశానంటే అయ్యా కొన్ని 10 సంవత్సరాల కిందట నా తండ్రిని రక్షించుకుంది నువ్వే కదయ్యా, ఈ పరిచర్ని ఇచ్చింది నువ్వే కదయ్యా. అయ్యా నేను వచ్చాను మారు మనసుకు, నువ్వే కదా నన్ను పిలిచావు, నువ్వే కదా నీ ఆత్మతో నింపావు, నువ్వే కదయ్యా. నీకేమైనా అర్థమవుతుంది ఇవే భాష? ఇప్పుడు మనం కూడా ఏమైనా ప్రార్థన చేయాలంటే, మీరు కూడా ఏమైనా ప్రార్థన చేయాలంటే అయ్యా నన్ను పిలుచుకుంది నువ్వే కదయ్యా, నాకు రక్షణనిచ్చింది, నాకు ఆత్మీయతనిచ్చింది, పరిశుద్ధ ఆత్మనిచ్చింది నువ్వే కదయ్యా, ఈ పరిచర్ని నిలబెట్టింది నువ్వే కదయ్యా. మీకేమైనా అర్థమవుతుందా? పేతురు యేసును పిలిచాడా? యేసే పేతురుని పిలిచాడా? అర్థమవుతుందా? 12 మంది శిష్యులను యేసు పిలిచాడా? 12 మంది శిష్యులు యేసు ప్రభువుని పిలిచాడా? యేసయ్యా మా గురువుగా ఉండో, మేము మీ శిష్యులుగా ఉంటాం, ఏమంటాం? ఓకేనా అని అంటారా? ఏమంటారు? ఎవరు తెలుసా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మత్తాయి నన్ను వెంబడించు, సీమోను నన్ను వెంబడించు. ఎవరు పిలిచారు? యేసు పిలిచారు. నీ అంతరంగంలో పాపాన్ని గురించి ఒప్పుకోలు ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు. గుర్తుందా లేదా? ఆయన పాపమును గురించి ఒప్పింప చెయ్యను. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ. మనం ఏమని అడగాలి తెలుసా? అయ్యా నీ ఆత్మే కదా నన్ను ఒప్పింప చేసింది, నీ ఆత్మే కదా ఏ పట్టుకుంది, నువ్వేనయ్యా దిక్కు. ఏం ప్రార్థన అండి? ఏమంటున్నాడంటే అయ్యా నా పితరులు అబ్రహాము ఉన్నాడే, అంటే ఇప్పుడు చరిత్ర తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. నేను అంతే అంటాను, రాజుల చరిత్ర వాక్యము బాగా తెలిస్తేనే ప్రార్థన ఎక్కువ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా మా పితరులకు వాగ్దానం చేశావుగా, ఈ దేశాన్ని ఇస్తానని మాటిచ్చావు కదా, సంజీవ్ తేజ నన్ను పరిచయలో వాడుకుంటాను, పడిపోకుండా ఉంటానని మాటిచ్చావు కదయ్యా, నువ్వే కదయ్యా. ప్రార్థన చూడండి ఏం చేస్తారు. తర్వాత 8వ వచనం. వారు అందులోకి చూడండి 7వ వచనం నుంచి, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినడలా మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టినడలా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా.
ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులను మోయాబీయులను శేయరు మన్యములో యుద్ధమును చేయనీయలేదు కదా, గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయాను. మేము స్వతంత్రించుకొనవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దుష్టించుమో. దుష్టించమంటే చూడుమయ్యా. తలపైకి కసరత్ చెప్తా. ఏమంటున్నానంటే, అయ్యా మా అబ్రాహాముకు మాటిచ్చావు, మా నాన్నగారికి మాటిచ్చావు, లేదా నాకు మాటిచ్చావు, నీ ఆత్మతో నన్ను నింపి నువ్వు నన్ను ఆకర్షించావు, నువ్వు ఎద్దకు నన్ను పిలుచుకున్నావు కదా. ఈ రోజు శత్రువు వస్తున్నాడయ్యా, శత్రువు నా మీదకి వస్తున్నాడయ్యా, చూడయ్యా. మనం కూడా ఏమైనా ప్రార్థన చేయాలంటే, అయ్యా నువ్వు ఆ రోజు 2015 నా జీవితం మాట్లాడుతున్నా, నేను మీ గురించి కూడా ఇలా ప్రార్థన చేసుకోండి. ఏమనయ్యా, నువ్వు పలాని రోజు పలాని రాత్రి పలాని పగలు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు, పశ్చాత్తాపడ్డా, నువ్వే దేవుడు అని అంగీకరించా, బాప్తిజం తీసుకున్నా, మారుమనసు పొందా, రక్షణ పొందా, ఈరోజు సంఘంలో అంటుకట్టబడ్డా. అయితే శరీర కోరికలు, లోకము, పాపము నన్ను ఏలుబడి చేస్తూ నా మీద ఇంకా పెత్తనం చెలాయించాలని మీదికి వస్తున్నాయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, చూడయ్యా, నా చేత కావట్లేదయ్యా. ఏం ప్రార్థన అది, నీకేమైనా అర్థమవుతుందా? నేను అందుకని అన్నా యెహోషాపాతు ప్రార్థన నాకు బాగా ఇష్టమైంది. ఎందుకని తెలుసా? యెహోషాపాతు ఏమంటున్నాడంటే, దుష్టించయ్యా, చూడయ్యా. ఎందుకు తెలుసా? మొక్కలు నేను అనుకుంటున్నా, నేనైతే యెహోషాపాతు అనుకోండి, నా బుర్రలో ఏమనుకోవట్లేదు, యెహోషాపాతు మొక్కలు చూడయ్యా, నువ్వు మాటిచ్చావు, మా నాన్నకు మాటిచ్చావు, ఈరోజు శత్రువులు అందరూ వస్తున్నారు, శరీర కోరికలు అణుచుకోలేకపోతున్నా, చేత కావట్లే, పడిపోతానేమో భయం వేస్తుందయ్యా, ఓడిపోతానేమో భయం వేస్తుందయ్యా, కనికరించయ్యా, దుష్టించయ్యా. అర్థమవుతుందా కదా? ఏమన్నా చూడ తర్వాత ఏం జరుగుతుంది? 12 వచ్చిన మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదో. బా ఏం మాట అండి, ఏం చాలదంట? శక్తి చాలదయ్యా, ఏమి చేయుటకు మాకు తోచదు, నువ్వే మా దిక్కు. పాప ఏం ప్రార్థన, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేసేను. హైలైట్, ఇది పాయింట్. అయ్యా సంజీవ తేజ, నేను నా జ్ఞానంతో నా తెలివితేటలతో ఈ పరిచర్య చేయలేనయ్యా, నేను ఆత్మీయంగా ఉండలేనయ్యా, అంతవరకు నమ్మకంగా ఉండలేనయ్యా, నాకు నువ్వే దిక్కయ్యా. నన్ను నిలబెట్టాల్సింది ఎవరు? నువ్వే. నా కుటుంబాన్ని నిలబెట్టాల్సింది ఎవరు? నువ్వే. అయ్యా భయం వేస్తుందయ్యా, సహాయం చేయయ్యా. ఏం ప్రార్థన అండి, నాకు తోచట్లేదయ్యా, ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లే, ఎలా నా క్యారెక్టర్ను, నా ఆత్మీయతను, నా కళ్ళు కాపాడుకో నాకు అర్థం కావట్లే, నాకు తోచట్లే. కొన్నిసార్లు భయంకరమైన కోరికలు నా మీద ఉప్పెనలా బిగిసినప్పుడు తోచట్లేదయ్యా, సహాయం చేయయ్యా అని ప్రార్థన చేశాను. నువ్వే నా దిక్కు. ఉందా లేదా? ఈరోజు మన దిక్కు ఎవరు? ఏదైనా బంధువులు, స్నేహితులు, చుట్టూ వాళ్ళకి వెళ్తాం, ఫోన్లు కొడతాం, అన్న ఏం చేయమంటారు, ఎక్కడ దేవుని మీద ఆధారపడండి. యెహోషాపాతు అండి, అది నమ్ముతారు నమ్మరు, ఇదే యెహోషాపాతు తన అల్లుడి మీద, క్షమించండి ఏమవుతాడు, పుత్రులు వేసుకున్నాడు కదా, ఆ బామర్ది లేదా ఉత్తర రాజ్యం మీద ఉన్నటువంటి వియ్యమైనటువంటి ఆ రాజ్యం మీద ఆధారపడచ్చా ఆడపడరా? 10 గోత్రాలు ఉన్నారండి ఆ పక్క. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. ఆధారపడచ్చా? ఆధారపడదు. ఆధారపడచ్చు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే, నీ తోడబుట్టిన వాళ్ళు నీకన్నా ధనవంతులు, బలవంతులు అయి ఉండొచ్చు, వాళ్ళు నీకు సహాయం చేయి ఉండొచ్చు, చేస్తారు కూడా అనుకో. అయినా కూడా మిత్రమా, నువ్వు ఒక నిజమైన ఆత్మీయుడు అయితే దేవుని మీద ఆధారపడడం మాత్రం మర్చిపోకు. మీ అక్క, మీ చెల్లో, డబ్బున్నోళ్ళు, ఉన్నతమైన నేను కాదంటంలే, వాళ్ళు నీకు సహాయం చేస్తారు, కాదంటంలే. కానీ ఒక్కటి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నువ్వు నిజమైన ఆత్మీయుడు వానికే మొట్టమొదట నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుని మీద. అది ఎప్పుడు గుర్తుపెట్టు. ఎందుకంటే ఈరోజు తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఒకరోజు సాయం చేస్తారు, 2 రోజులు సాయం చేస్తారు, 3 రోజులు సాయం చేస్తారు, 4 రోజులు సాయం చేస్తారు, 10 రోజులు చేస్తారు, 12, 20, 25 తర్వాత ఎన్నిసార్లు చేస్తారు? అట్లా తిట్టుకోకుండా ఉంటారా? టుబి ఫ్రాంక్ మాట్లాడదా? తిట్టుకోకుండా ఉంటారా? ఏదో ఒక టైంలో చిరాకు వస్తుంది రాదా? ఏదో మానవ నైజం, అది యథార్థం. కానీ దేవుడి దగ్గరికి అలా కాదండి, నువ్వే నా దిక్కయ్యా. ఏం ప్రార్థన అండి, అలా ప్రార్థన చేశాను. ఉందా లేదా? చేశాను. దేవుడు వెనకోకుండా ఉంటాడా? అక్కడ రాయబడి ఉంటుంది, పెద్దలు, శిష్యులు, పిల్లలు ఉంటారే, పిల్లలతో సహా అందరూ ఉపవాసం ఉన్నారండి. చూడండి, కాదు చూద్దాం, చూడ 12 వచ్చిన మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదో, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధి నిలవబడి పిల్లలు, శిశువులు, పిల్లలు 2 ఉన్నాయి. శిశువులు, పిల్లలు, భార్యలు, భర్తలు అందరూ ఎక్కడున్నారంట? యెహోవా సన్నిధి నిలవబడి. అయ్యా నువ్వేమా దిక్కయ్యా. ఏం పవర్ అండి. నేను అనుకుంటాను యెహోషాపాతు గొప్ప ఉద్యోగం లభించి ఆ టైంలో ఆ గుంపులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త లేవని దేవుడు చెప్పాడు, యెహోషాపాతు భయపడాకు,
ఒక ప్రవక్త లేపాడు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, టైం అయిపోతుందని. ఆ ప్రవక్త లేపాడు, యెహోషాపాతు భయపడాకు, దేవుడు నువ్వు చేసిన ప్రార్థన విన్నాడు, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కదా, భయపడాకు, దేవుడు నీకు తోడు. కొన్నిసార్లు మనం కూడా కన్నీరు గడిచి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అంతరంగంలో పరిశుద్ధాత్మ చెప్తుంది నెమ్మదిగా ప్రశాంతంగా, ఏమని తెలుసా, దేవుని ప్రార్థన విన్నాడరా, భయపడాకు, ఇంకా భయపడాకు, దేవుని చెప్పుకున్నావు కదా, ఆయన చూసుకుంటానులే, వదిలేసి అని ఇంకా సంతోషంగా బయటకు వస్తాం. అప్పుడు దాకా ఏడ్చి వచ్చింటావు, కన్నీళ్ళు చంపగిలింటాయి, ఇంకా ఆరిపోయి ఉండేది. అది ఏంది, ఈ చంపల మీద కన్నీళ్ళు ఆరిపోయి ఉండవు, ఇంకా ఎండిపోయి ఉంటావు, బయటకు వచ్చే పాఠంతో బయటకు వస్తావు. నీకెందుకు వచ్చిన ఆనందం అంటే అంతరంగమైన పరిశుద్ధాత్ముడు చెప్పింటాడు, ఏమని, భయపడాకురా, దేవుడు చెప్పావుగా. అందుకని ఆ మధ్యలో ఒక ప్రవక్తను లేపాడు, ఆ ప్రవక్త చెప్పాడు, యెహోషాపాతు భయపడాకు, రేపు అలాంటి ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇక్కడ నాకు ఇంకొక మాట బాగా నచ్చిన మాట తెలుసా, ఇప్పుడు చాలా జాగ్రత్త. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, యూదా జనులు, శిష్యులు, పిల్లలందరూ కూర్చొని ప్రార్థన చేశారు. చేసిన తర్వాత అయిపోయింది, ఒక ప్రవక్త లేపాడు, భయపడకండి యుద్ధానికి వెళ్ళారు. తెల్లారు లేచిన తర్వాత యుద్ధానికి వెళ్ళారు. ఎవరు, యెహోషాపాతు సైన్యం యుద్ధానికి వెళ్ళారు. దానికి ముందు రోజు ఏం చేశారు, ప్రార్థన చేశారు, ఉపవాసం అండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నీ ఇంట్లో కూర్చుంటానికి కుదరదు. ఎగ్జామ్ కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, అప్పు కానీ, ఏదైనా కానీ, పెళ్లి కానీ, వివాహం కానీ, ఏదైనా కానీ నువ్వు ప్రార్థన చేయాలా, మనం చేయాల్సిన ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు యెహోషాపాతు ఇంట్లో కూర్చొని ఉపవాసం ప్రార్థన చేసుకున్నానుకో వచ్చాడు, అర్థవుతుందా, ప్రార్థన చేయాలి. ఆ రోజు ప్రార్థన చేసి మరుసటి రోజు తెల్లారి ఏం చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు. అలాగే ప్రార్థన చేయాలి మనం కూడా, అలాగే ప్రార్థన చేస్తూ వ్యాపారానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, కాలేజీకి వెళ్ళు, ప్రార్థన చేసుకోవాలి. మొట్టమొదటి దేవుని ప్రిఫరెన్స్, అయ్యా సహాయం చేయి, నువ్వే మా దిక్కు, వెళ్తున్నా, నాకు తోడై ఉండి నడిపించు. ఎలియాజరు కూడా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు, ఎలియాజరు కాదు ఇస్సాకు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు, అయ్యా వెళ్తున్నా, ప్రార్థన చేస్తాడు. అయ్యా వీళ్ళలో ఎవరు, ప్రార్థన మెయిన్ ఇంపార్టెంట్, ప్రార్థన, దేవుని మీద ఆధారపడ్డాడు, నువ్వే నా దిక్కయ్యా సహాయం తెచ్చి. సో ప్రార్థన మీద ఆధారపడ్డాడు. వెళ్ళిన తర్వాత ఆ టైంలో అండి అక్కడ యెహోషాపాతు మరలా ఒక అద్భుతమైన మాట అంటాడు, నాకు బాగా ఇష్టమైంది. యెహోషాపాతు ఈ క్యారెక్టర్లో నాకు బాగా నచ్చాడు. చూడండి కావాలంటే ఏమంటాడు, తర్వాత యుద్ధానికి వెళ్తున్నారు, తెల్లారుజామున ఏం జరుగుతుంది చూద్దాం, ముగిచేస్తున్నాం. 18 వచ్చింది. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి, కహాతీయులు సంతతి వారు, కొరాహీయులు సంతతి వారు, లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. 20 వచనం. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. ఒక తలపెగతండి, వారు ఉదయాన్నే లేచారు. దానికి ముందు ఏం చేశారు, ప్రార్థన చేశారు, స్తుతించారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రవక్తను ఎన్నుకొని వాక్యాన్ని ప్రకటించారు. భయపడకండి, యెహోషాపాతు భయపడకు, దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పిన తర్వాత సాగిలపడి నమస్కారం చేశారు, కృతజ్ఞత చేశారు, కృతజ్ఞత స్తుతులు అర్పించారు. అర్పించిన తర్వాత తెల్లవారితేనే ఉదయాన్నే లేచి, ఉందా లేదా అంటే దాని ముందు రోజు ఏం చేశారు, ప్రార్థన చేశారు. తర్వాత రోజు యుద్ధానికి వెళ్తున్నారు. మీకు అర్థమవుతుందా, ప్రార్థన చేసి కష్టపడు, ప్రార్థన చేసి చదువుకో, ప్రార్థన చేసి ప్రయాసపడు, ప్రార్థన చేసి వివాహానికి వెళ్ళు, ప్రార్థన చేసి ఇల్లు కట్టు, ప్రార్థన చేసి ఫస్ట్ ప్రార్థన చేసి నువ్వే పని చేయి దేవుని చిత్తానుసారంగా. నీకేమైనా అర్థమవుతా, ప్రార్థన చేశాడు, ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్తున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు. ఇక్కడ నాకు ఇంకొక మాట బాగా ఇష్టమైంది, చూడండి కావాలంటే చూపిస్తా చూడండి. 20 వచనం. అంతటా వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, ఎక్కడ పోతున్నారు ఇప్పుడు వాళ్ళు, యుద్ధానికి వెళ్తున్నారు. అలా పోతూ 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 మళ్ళా యెహోషాపాతు నిలవబడి, చూడండి 3వ లైన్, నిలవబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడే, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలో కూతురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యం ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయన్ను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించను. ఒక తలపైకి అసలు చెప్తా. ఇక్కడ ఏం నచ్చిందని నాకంటే, మన ఎత్తున గుర్తుపెట్టుకో, రాత్రి ప్రార్థన చేశాడు అంటే నిన్నటి దినాన్ని ప్రార్థన చేశాడు, తెల్లారి లేచాడు. లేచిన తర్వాత తెకోవ అరణ్యానికి పోతున్నారు. మళ్ళా నిలవబడి ఏం చేస్తాడు, ఊరిగా ఎన్నిసార్లు ప్రసంగం చేస్తావు, ఎన్నిసార్లు ప్రార్థన చేసేది అనిపిస్తుంది అనిపిదా, మీకేమైనా అర్థమవుతుందా? మళ్ళా నిలవబడి తెల్లవారితోనే మళ్ళా ప్రజల వైపు చూసి, ఇశ్రాయేలులారా, యూదా వారులారా, భయపడకండి, మళ్ళా బలపరుస్తున్నాడు. అండి ఎన్నిసార్లు బలపరుస్తాడు, నీకేమైనా అర్థందా? భయపడాకు, ధైర్యంగా ఉంటాం. ఒక నిజమైన భార్య, ఒక నిజమైన భర్త బాధలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, ఆర్థిక పొందులో ఇది కాదేమో వణుకుతూ ఉన్నప్పుడు, అప్పుడు భార్య చెప్పాలి, ఏమండి భయపడాకండి, దేవుడు తోడున్నాడండి. భర్త రాలి, ఏమండి భయపడాకండి. తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకు, పిల్లలారా భయపడాకండి, నా దేవుడు మీకు తోడై ఉన్నాడు. అలా ఒకరినొకరు, యెహోషాపాతు ఎంత అద్భుతమైన, యుద్ధానికి వెళ్తున్నా మళ్ళా నిలబడి మళ్ళా ఆపి, యూదా వారులారా, యెరూషలేము భయపడాకండి, దేవుడు తోడై ఉన్నాడు చెప్పిన తర్వాత వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. నమ్ముతారా నమ్మరా అండి, ఆ కింద ఉంటుంది అద్భుతం. వాళ్ళు ఎందుకు యుద్ధానికి, చూద్దాం ఏ జరిగితో. అలా పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ మళ్ళా యెహోషాపాతు వాళ్ళని బలపరిచిన తర్వాత 22వ వచనం, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా, ఏం చేయుటకు,
పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా మీదికి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీయులను, షేయరులను, మన్యవాసుల మీదను మాతృగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులు, మోయాబీయులు, షేయరు, మన్యపు వాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీదికి పడిరి. వారు షేయరు కాపురసులు కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు, ఏమని అర్థమైంది మీకు? ఒకరినొకరు చంపుకోరు, వాళ్ళు చంపుకున్నారంట. మీకు ఏమైనా అర్థం ఉందా? కొన్నిసార్లు ఇస్సాకను ఉన్నాడు అనుకుందాం, మనం అందరం కలిసి ఇస్సాకన్న మీద కుట్రబండి చంపాలనుకుంటున్నాం. ఎవరిని? ఇస్సాకను. కానీ ఇస్సాకన్న ప్రభు సన్నిధికి వెళ్ళి మోకాల మీద ప్రార్థన చేస్తున్నాడు. మనం చంపాలనుకుంటాం. కానీ కాలం మారుతున్న కొద్దీ మనం కొడుకొని చచ్చిపోతున్నాం. ఇస్సాకన్న కూర్చొని చూస్తా ఉన్నాడు. ఇకేమైనా అర్థమవుతుందా? అలా ఈ పరిచయలో మా జీవితాన్ని కొంతమంది చూశాట. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు నాశనం అయిపోతే బాగుంటుంది, ఈ కుటుంబం నాశనం అయిపోతే బాగుంటుంది, దేవదాస్ అన్న కుటుంబం నాశనం అయిపోతే బాగుంటుంది, వాళ్ళ పిల్లలు నాశనం అయిపోతే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. మీకు అర్థం అనుకోని చాలా మంది పన్నాగాలు వినే వాళ్ళు, లేనిపోయిన మాటలు చెప్పిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి, మీరు నమ్ముతారో నమ్మరండి, నేను పరిచయంలో కొత్తగా వచ్చిన తర్వాత ఒక అబ్బాయి నేను పేరు చెప్పను కానీ కొంతమంది వచ్చి అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ మీద లేనిపోని విషయాలు కక్కి ద్వేషం పుట్టించే విధంగా, గొడవలు పెట్టే విధంగా, దేశం కోపం రేపించే విధంగా మాటలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి లేపుతాడు. అయితే దేవుని పాదాలు పడుకుంటే మీరు నమ్ముతారో నమ్మరో, మనం మన బాగోగులు కాకోకుండా మన చెడిపోవాలి, మన నాశనం అయిపోవాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే రానున్న దినాల్లో వాళ్ళంతా వాళ్ళే పాడైపోతారు. నీకేమైనా అర్థమవుతుందా? ఇక్కడ బైబిల్ ఏం రాబడిందంటే యెహోషాపాతు ప్రార్థన చేశానే వాళ్ళు పొడుచుకొని, ఏమైనా యెహోషాపాతు పొడిచాడా? నువ్వు యుద్ధానికి వెళ్ళాడు, మళ్ళా వాటకు వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళాలా, ఎగ్జామ్ రాయాలా, అన్ని చేయాలా, కానీ విజయం అంతా ఇచ్చేది ఎవరు? దేవుడే. అందుకే నేను ముందు చెప్పా, యుద్ధమునకు ఆయుధపరచు, గుర్రములను ఆయుధపరచుడా కద్దు, అయితే రక్షణ యెహోవానే. దానికి వెళ్ళాలి, కత్తులు కటాలను పట్టుకోవాలి, కానీ ఎవరిస్తారు? ఆయన ఇస్తారు. పనికి వెళ్ళాలి, ఒంట్లో బలాన్ని శక్తిని ఇచ్చేది ఎవరు? ఆయనే. ఎగ్జామ్ రాయాలి, చదువుకోవాలి, జ్ఞానాన్ని ఇచ్చేది, జ్ఞాపకంగా గుర్తుపెట్టుకునేది ఎవరు? దేవుడే. సో నేను ఏమంటానంటే మనం కష్టపడాలి. ఏ టైంకి డబ్బు రావాలో, ఎవడో డబ్బు ఇవ్వాలో, ఏం చేయాలో దేవుడు చేసేది ఎవరు? దేవుడే. సో నేను ఏమంటానంటే ఆ టైంలో యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ఒకరినొకరు పొడుచుకొని వాళ్ళంతా వాళ్ళే చనిపోయారు. ఇప్పుడు యెహోషాపాతు చేసింది తెలుసా? విచిత్రమైంది తెలుసా? ప్రార్థన చేశాడు, అలా ఒకరినొకరు చనిపోయిన తర్వాత ఆ 3 తెగల ఆస్తి ఉంటుంది, వాళ్ళ ఆస్తి అంటే వాళ్ళ ఆస్తి కానీ వాళ్ళు తెచ్చుకోవడానికి ధాన్యం కానీ, ఇప్పుడు శత్రువులు వాళ్ళ దేశం నుంచి ఇక్కడికి వచ్చారండి యుద్ధానికి వచ్చిన తర్వాత ఖాళీ చేతులతో రారు. ఇక్కడికి వస్తూ వాళ్ళు తినడానికి నీళ్లు కానీ బట్టలు కానీ ఉంటాయి కదా, ఆ గుర్రాలు కానీ సామాగ్రిని అవన్నీ తెచ్చుకుంటారు కదా, తెచ్చుకొని అక్కడ వండుకుంటూ ఉంటున్నారు. యుద్ధానికి వస్తున్నారు, యుద్ధానికి వచ్చి అందులో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఆస్తి అంతా అక్కడ ఉండిపోయింది. ఆ ఆస్తిని ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందంట. నీకేమైనా అర్థం చెప్పేది? అక్కడున్న యెహోషాపాతు యుద్ధం వస్తుందని ఆయన భయపడ్డాడు. ఇప్పుడు దేవుడు దాని కృప చూపించి యుద్ధం చేయించాడు. చేయించిన తర్వాత అక్కడ వాళ్ళ శత్రువులకు ఉన్నటువంటి ఆస్తిని తన ఇంటికి తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. తెచ్చుకోవడానికి కాదు, ఒలుచుకోవడానికి ఉంటుందా? చూపిస్తాడు 24 వచనం. యూదా వారు అరణ్యమందు కాపురముల దుర్గమ్మ దగ్గర వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడూ తప్పించుకోనలేదు. చూడండి 25 వచనం. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలను కనబడను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువ ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు డాష్ ఎన్ని నెలలు అంటే 3 రోజులు పట్టింది. ఒకప్పుడు దేంతో భయపడ్డారు? యుద్ధానికి వస్తారు, దేవుడా యుద్ధం వద్దు నాయనా, తట్టుకోలేమయ్యా, వెళ్ళిపోని అని. కానీ మీకు మాట చెప్పనా, ఎప్పుడైతే మన కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, ఆ కష్టం శ్రమల తర్వాత దేవుడు అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి ఆ ప్రశస్తమైన నగలు బంగారం వచ్చింది. రాకపోయింటే వచ్చేదా యెహోషాపాతుకు? నీకేమైనా అర్థం కదా? నేనేమంటానంటే యెహోషాపాతుకు ఆ టైంలో వచ్చింది 3 రోజులు పట్టిందంట ఒలుచుకోవడానికి. దేవుడు ఊరికైనా పంపిస్తాడు అంతే శోధన. కొన్నిసార్లు దేవుడు శత్రువులను పంపిస్తాడు అలా, కొన్నిసార్లు దేవుడు అనవసరమైన మాటలు మాట్లాడేశాడు అలా. ఒక మాట చెప్తాను, చివరిగా ముగించేస్తున్నాను. నా జీవితంలో 22 ఏళ్ళు మా నాన్న గురించి ఒక స్త్రీ భయంకరమైన మాటలు మాట్లాడు. మా నాన్న నాకు అప్పుడు నేను కేరళలో ఉన్నా, ఏడుస్తూ ఫోన్ చేస్తూ ఇలా మాట్లాడినా, ఇలా మాట్లాడింది అని చెప్తున్నప్పుడు నేను ఏడవలే, మా నాన్న ఏడుస్తూ నాతో చెప్తున్నాడు. ఎవరన్నా తండ్రి ఏడుస్తే ఎలా ఉంటుందండి? ఇలా చెప్పారు నాన్న, ఇలా చెప్పారు. నా 22-23 ఏళ్ళ వయసు ఇంతవరకు మా నాన్న ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి వాడు నేను ఇన్నేళ్ళు చూస్తున్నా. మా నాన్నకి అలాంటి క్యారెక్టర్ కాదు. మా నాన్న క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నేను చూస్తున్నా కాబట్టి. నేను ఇంకా బయట సమాజంలో కాలేజీల్లో హాస్టల్లో చాలా చోట్ల తిరిగాను. అలాంటిది ఒక స్త్రీ లేనిపోయిన అబంధాలు, లేనిపోయిన నిందలు, లేనిపోయిన భయంకరమైన అవమానాలు వేస్తాయి. నిజమండి, అది తట్టుకుంటే వెళ్ళాము అసలు. అంత భయంకరమైన మాటలు మీరు నమ్ముతారా నమ్మరో? కృంగిపోయారు, నీరు గారిపోయారు. ఇంక అయిపోయింది సేవ, ఇంక అయిపోయింది జీవితం.
కానీ మీరు నమ్ముతారండి, ఆ మాటలు, ఆ దూషణలు, ఆ అవమానాలు 1 సంవత్సరం తర్వాత గొప్ప ఆశీర్వాదంగా మలిచాడు దేవుడు. మీకు ఏమర్థం చెప్పేది? ఆ మాటలు, అవమానాలు, ఆ దిగమింగుడు తర్వాత గొప్ప ఆశీర్వాదంగా మలిచాడు. ఆ టైంలోనే మేము ఈ కాలనీకి రావడం, ఆ ఇల్లు కానీ, ఈ మందిరం కానీ, పరిచర్య కానీ, ఈ పరిచర్యలో అభివృద్ధి కానీ, వస్తువులు కానీ, ప్రతిదీ కూడా నిజం నమ్ముతారన్నవారు. అప్పుడు చిన్న మందిరం అంది. సో నేనేమంటాను మిత్రులారా, మీ జీవితంలో అవమానం, బాధ, దిగమింగు ఉన్నప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడండి. నువ్వే మా దిక్కను. దాని తర్వాత దేవుడు 3 రోజులు ఓల్చుకోవడానికి టైం సరిపోతుంది నీకు. ఏంటి శనికేలు కాదు. అర్థవుతుందా? ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద. యెహోషాపాతు అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థన మర్చిపోకండి. ఏంటి ఆ ప్రార్థన? అయ్యా నువ్వే మా దిక్కు, నువ్వే నా చేత కాదు, నాకు తోచట్లే. ఉందా లేదా అక్కడ పదం? ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి, వీలైతే అండర్లైన్ చేసుకోండి. మీకు వీలైతే ఒక పని చేయండి, మీకు ఒక ఇంపార్టెంట్ డైరీగా నోట్స్ కొని ఉంటే యెహోషాపాతు ప్రార్థన పక్కన మీ ప్రార్థన పక్కన రాసుకోండి. యెహోషాపాతు ఏదైతే చేశాడో, అయ్యా మా పితరుల దేవా, అబ్రహాముకు మాటిచ్చావుగా ఈ స్థలాన్ని ఇస్తానని, మనం కూడా అడగాలి. ఏమని? అయ్యా యేసయ్యా, ఈ భూమి మీద నా యొద్దకు వచ్చే వారిని తోసివేయని మాటిచ్చావుగా, నీ యొద్దకు వస్తున్నా. నీ పాపిష్టోనే, నేను వ్యభిచారినే, నీచుడినే. ఆ వ్యభిచారమైన స్త్రీ ప్రభు పాదాలు పట్టుకుంటే నీతిమంతులుగా మార్చాడు. నీచుడే నీతిమంతులుగా మార్చాడు. అపవిత్రుడే పవిత్రురాలుగా మార్చాడు. పవిత్రుడిగా మార్చాడు. ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను తోసివేయనన్నావుగా, నీ దగ్గర వస్తున్నానయ్యా, సహాయం చేయయ్యా. నువ్వు మాటిచ్చావుగా, నా యొద్దకు వచ్చి వారిని తోసివేయనని వస్తున్నాను. చేయ అలాంటి ప్రార్థన చేయి. నువ్వే నా దిక్కు, నాకు తోచట్లే, ఏం చేయాలి నాకు తోచట్లా, బిడ్డల భవిష్యత్తు నాకు తోచట్లే, జరిగిపోయింది, తప్పైతే జరిగిపోయింది, ఎలా జరిగింది నాకు తెలియదు, తోచట్లేదే, ఏం చేయాలి చెప్పయ్యా, తోచట్లేదే, ఎలా చేయాలి, సహాయం చేయి. అడుగుదామా? ప్రార్థన. యెహోషాపాతు వలె ప్రార్థన చేసుకుంది. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసమైన నా కన్న తండ్రి, వాళ్ళు క్షమించిన ఆయన. అయ్యా, యెహోషాపాతు తన జీవితంలో నేను అద్భుతంగా నీ మీద ఆధారపడ్డాడు. ఎంత అద్భుతమైన భక్తి! సేవకుడు, ప్రవక్త హెచ్చరిస్తానే వెంటనే మార్పు. తన రాజ్యంలో అద్భుతమైనటువంటి ప్రక్షాళన. నెంబర్ 2, అదే యెహోషాపాతు మీద ఎదుగుతున్న యెహోషాపాతు మీద 3 తెగల వారు వచ్చారు. ఆ తెగలు చూసి భయపడిపోయాడు యెహోషాపాతు. కానీ ఉపవాసం అండి, పిల్లలు, పెద్దలు అందరూ, అయ్యా నువ్వే మా సహాయం, తోచట్లేదయ్యా, ఏం చేయట్లో. అలాగే మనం కూడా అడుగుదాం. అయ్యా నాకు తోచట్లేదయ్యా, నా భవిష్యత్తు ఏంటో, నా వివాహం ఏంటో, పరిచర్య ఏంటో, నా పిల్లలు ఏంటో, నా భవిష్యత్తు ఏంటో, ఆర్థిక ఇబ్బందులు ఏంటో, సమస్యలు ఏంటో, నా ఆత్మీయత ఏంటో తోచట్లేదయ్యా. కానీ పిలిచింది నువ్వేనయ్యా, నా యజమానుడా నువ్వేనయ్యా, నాకు ఏ దిక్కు లేదు నాయనా, నాకున్న దిక్కు నువ్వేనయ్యా. అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్య నివాసమైన తండ్రి, యెహోషాపాతు వలె నీపైనే ఆధారపడుతున్నా. క్షమించయ్యా, తప్పు చేశాను, క్షమించు. ఏం చేయాలో తోచట్లేదయ్యా. బుద్ధి గడ్డి తిని వివాహమో, ఈ పెళ్లి జరిగిపోయిందయ్యా, లేదా ఈ తప్పుడు పాపానికి బానిసైపోయాను, పలానా అబ్బాయి, పలానా అమ్మాయి, పలాని వాటికి బానిసై ఉన్నానయ్యా, పలాని విషయాలకి బానిసై ఉన్నానయ్యా, తోచట్లేదు ప్రభు, దీన్ని ఎలా చేయించాలో. నా కుటుంబం, నా అత్త, నా మామ, నా సమస్యలతో తోచట్లేదయ్యా, ఎలా చేయించాలో నా చేత కావట్లేదయ్యా, సహాయం చేయయ్యా, కనికరించయ్యా, అయ్యా కృప చూపించయ్యా, నువ్వే నా దిక్కయ్యా, నువ్వే నా దిక్కయ్యా అని ఎవరైతే నీ బిడ్డలు నాయన ఇక్కడ మోకరించి నీ బిడ్డలు అడుగుతున్నారో, ప్రతి బిడ్డ విషయంలో నాయన అద్భుతమైన విజయాన్ని దయచేయండి. నీ బిడ్డలు సాక్షులుగా నిలబెట్టుకోనండి. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు, 3 రోజులు పట్టింది అద్భుతమైన ప్రశస్తమైన నగలు ఒలుచుకోవటానికి. ఆ శోధన రాకపోయింటే, ఆ 3 మంది తెగలు రాకపోయింటే అంత ఆస్తి వచ్చేది కాదు. నిజమేనాయన, ప్రతి ఆశీర్వాదం వెనక, ప్రతి శోధన వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది నాయన. అటువంటి కృపతో మమ్మల్ని నింపి, శోధన నుంచి తప్పించి, నీ కృపలో భద్రపరిచి నడిపించమని, విజయాన్ని అనుగ్రహించమని, నువ్వే మా దిక్కు అని ప్రతి అంతం వరకు నమ్మకంగా నీపైన ఆధారపడి కృపనివ్వమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.